రాజేషు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎగిరి గంతేసినట్టు చేతులేమో పట్టుకొని శంగ గుర్తుండవు. ఏంది సంగతి? ఆఫీస్ కు రావా? చిప్ప దొరికితే సంబరపడేదందుకు నేనేం నీ లెక్క చిప్పం ఒక పొన్ని కాదు. ఇది నా రెజ్యూమ్. ఇక జాబ్ అంటావా? ఇంకొక 2 రోజుల్లో డ్యూటీ ఎక్కుతా. ఏం తిరకాసు ఇట్లొచ్చినావు? నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. ఓ అంతేనా? పద. ఎంతమంది కంటే అంతమందికి ఏ జాబ్ అంటే ఆ జాబ్ ఇప్పించడానికి సారుని అడగల. సార్తో నాకు చెప్పినట్టే ఇట్లా జాబ్ వచ్చేస్తుంది, అంతే వచ్చేసేయి. ఓ సాఫ్ట్వేర్ జాబ్ ఏంది? అసలు ఏడికి పోతున్నావు? ఏంది కథ? నువ్వు ఆఫీస్ కు రావా? హలో, ఈ చేతిలో రెజ్యూమ్ ఉంది, ఒంటి మీద ఫార్మల్ షర్ట్ ఉంది. ఇంకా అర్థం కావట్లేదా నేను ఇంటర్వ్యూకి పోతున్నాను? నేను కాబోయే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను కూడా సాఫ్ట్వేర్. నమ్మ జీవితం. మీరు సాఫ్ట్వేర్లు అంటే ఊహించేటందుకే భయంగా ఉన్నది. అయినా మీకు జాబ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారా బయట? ఓహో, పోయినామా సార్కు డైరెక్ట్గా ఒక్క సలాం కొట్టినామా, సార్ ఒక్క ఫోన్ కాల్ కొట్టిండా, ఖతం జాబ్ అట్లా రావాల్సిందే. ఏమంటావు తిరకాసు? నేను సాఫ్ట్వేర్. వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగిన ఒక్క క్వశ్చన్ కైనా సమాధానం చెప్పే అంత ఉన్నదా నీ దగ్గర? ఇంటర్వ్యూలు ఉండయి, అంత సారదయ్యా అంతే. నేను సాఫ్ట్వేర్. ఏ నడుమిట్లా నీళ్ళొల్లైందయ్యా. మాట మాటకి నేను సాఫ్ట్వేరు అనబడుతుంది. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసా నీకు? సాఫ్ట్ గా ఉండే వాళ్ళు సాఫ్ట్వేర్ అంటారమ్మా. హార్డ్గా ఉండేటోళ్ళను హార్డ్వేర్ అంటారు. అబ్బా, అసలు మీకెవలయ్యా సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చేటోళ్ళు? కనీసం కీబోర్డ్ అంటే నాన్న తెలుసా? కీ పెట్టబోర్డు కీబోర్డ్ అంటారు. అమ్మో, మీకు జాబ్ ఇచ్చేటోళ్ళ కంపెనీకు తాళం వేసుకోవాల్సిందే. ఎందుకు? సెక్యూరిటీ వాళ్ళు ఉండరా? అబ్బా కర్మరా బాబు. అయినా అప్పటి నుంచి మీరు సారు అంటున్నారు కదా, మీకు జాబ్ ఇచ్చే ఆ సారెవలు? ఇంకెవరు, మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. ఏంది? శ్రీధర్ బాబు సారు నీకు తెలుసా? అంటే సార్ నాకు తెలుసు, నేనే సార్కు తెలియదు. మరి తెలియనప్పుడు నీకెట్లా జాబ్ ఇప్పిస్తాడు? సారు కూల్గా ఉంటాడు, మంచోడు, ఏం అడిగినా కాదన్నాడు. కాబట్టి సార్ దగ్గరికి పోయి, సార్ నాకొకటి మా తిరకాసుకొకటి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అని అడుగుతా, గంతే అయిపోయి. ఓకే, నేను సాఫ్ట్వేర్. తిరకాసు కొంచెం వెయిట్. ఓకే, నేను సాఫ్ట్వేర్. అబ్బా నువ్వు ఆగవయ్యా తిరకాసు. నువ్వు పోయి శ్రీధర్ బాబు సార్ను జాబ్ కావాలి అని అడిగితే ఇప్పిస్తాడా? ఎందుకు ఇప్పాడబ్బా, ఇప్పిస్తాడు. సార్ ఎంత మంచోడు. ఆహా, మంచోడైతేనైతే ఇంటర్వ్యూ ఉండదా? ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకోవద్దా? అవన్నీ సార్ చూసుకుంటాడులే. మంత్రి కొండా సురేఖ మేడం వల్ల సుట్టపోలకు పెట్టిస్తాను లేదా జాబు, అట్లనే నాకు పెట్టిస్తాడులే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విన్నావా? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన మా వాళ్ళకు జాబ్ కావాలి అనగానే ఓకే అన్నాడు. మేడం అంటే మంత్రి, సారు మంత్రి, అందుకే మేడం అడిగితే కాదంటాడా? సరే అని ఉండొచ్చు. సార్ మంచోడు, మేము అడిగినా కాదన్నాడు, ఇస్తానే అంటాడు. ఇంతకు నువ్వేం చదివినావు? 10th ఫెయిల్ 2 సబ్జెక్టులు. తిరకాసు నువ్వు? నేను 10th ఫెయిల్ 3 సబ్జెక్ట్. సరిపోయారు ఇద్దరు. నడుగుండ్రి, 10th పాస్ కాలేదు కానీ వీళ్ళకట సాఫ్ట్వేర్ జాబులు కావాలన్నట. సాఫ్ట్వేర్ జాబులు. మీరు మంత్రి సార్ దగ్గరికి పోవడు కాదు కదా, వాళ్ళ సెక్యూరిటీ దగ్గరికి కూడా పోనీయరు. అయినా 10th కూడా పాస్ కాలేదు, సాఫ్ట్వేర్ అయితా అని ఎట్లా అనుకున్నారు? ఓ సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే 10th పాస్ కావాలా? అయితే అయిపోతాం. చూసిన రానుల్లా కొండా సురేఖ మేడం జాబ్ అనుడుతోనే మంత్రి శ్రీధర్ బాబు సారు ఓకే అన్నాడని చెప్పి మా రాజేషు తిరకాసు ఇంత కథలు పడ్డారు. అయినా సారు చెప్తే ఇంటర్వ్యూ ఏం లేకుండానే జాబ్ ఇస్తారంటారా? అది కరెక్టేనా అని అంటున్నారు కొందరు నెటిజన్లు.